ఓజీ మూవీ చాలా హైప్తో చాలా గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలుసు. అదే హైప్తో డే 1 154 కోట్లు కలెక్ట్ చేసి దిమ్మ తిరిగిపోయే ఓపెనింగ్స్ని రాబట్టింది. కానీ రెండవ రోజు నుండి ఎందుకో కలెక్షన్స్ అనేవి అంతంత మాత్రమే రాబడుతూ వస్తుంది. ఒకానొక టైంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే డౌట్ మొదలైంది. అయితే రోజు 8 నుండి 10 కోట్లు కలెక్ట్ చేస్తూ రాబట్టాల్సిన 172 కోట్ల షేర్ అయితే రాబట్టింది. మొత్తానికి ఎలాగో అలాగా మెల్లగా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ మూవీకి పుష్ప మూవీ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. పుష్ప రేంజ్లోనే విధ్వంసం క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఓజీ మూవీకి నార్త్లో ప్రమోషన్స్ అనేవి చేయలేదు. అలాగే పుష్పకి కూడా నార్త్లో ప్రమోషన్స్ చేయలేదు. డైరెక్ట్గా రిలీజ్ చేశారు. అక్కడి ఆడియన్స్కి పుష్ప సినిమా చాలా బాగా నచ్చింది. గట్టిగా చెప్పాలంటే అల్లు అర్జున్ యాక్టింగ్కి ఫిదా అయిపోయారు. అందుకే అక్కడ 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అదేవిధంగా సేమ్ ఓజీ కూడా వితౌట్ ప్రమోషన్స్తో నార్త్లో రిలీజ్ అయింది. కానీ ఆడియన్స్ ఏమాత్రం ఓజీ మీద ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. పుష్ప రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అందుకే ఓజీ పుష్ప పార్ట్ 1 కలెక్షన్స్ని కూడా దాటలేకపోయింది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి.